ఇది ఏం చెప్పాలంటే మెల్లిగా మాట్లాడు. ఇది కొంప కాదు, మాయా బజార్. ఇక్కడ కాలింగ్ బెల్లు కూడా చెవులుంటాయి. మొన్న చందనా సిల్క్స్ నుంచి ప్యాకెట్లు బట్టలు వచ్చాయే, వాటికి డబ్బులు పే చేసి ఉంటారా? నీ బొంద. ఈ ఇంట్లో అయ్యగారి ఏసీ దగ్గర నుంచి అబ్బాయి గారి గోసీ దాకా అన్ని ఓసీయే. ఓహో, అబ్బాయి గారంటే గుర్తొచ్చింది. వాడేంట్రా, వాడితో క్రికెట్ ఆడలేదన్న కోపంతో అయ్యగారి ముందు నా బతుకు బస్టాండ్ చేస్తాడా? అందుకే నేను ముందే చెప్పాను, వాడు మినీ బిన్ లాడెన్ అని. అవును. సి మిస్టర్ జూనియర్. ఎస్ మై డియర్ సీనియర్. ఈ కొంపలో ఎప్పుడు ఎక్కడ ఏ టైపులో బాంబులు పడతాయో తెలియదు. ఎందుకైనా మంచిది నాలాగా జాగ్రత్తగా ఉండు. నన్ను హాస్టల్కి పంపిస్తారా? మిమ్మల్ని అందరినీ హాస్పిటల్కి పంపిస్తాను. నన్ను ఏమనుకుంటున్నారు? అదో ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియా నుంచి లారీలో జనాన్ని తెప్పించి రిగ్గింగ్ చేసి మరీ గెలిపించుండేవాడిని. అది ఇదేంటమ్మా, దబ్బా దబ్బా వచ్చేసి కాలెత్తి తప్ప కొట్టేసి చెయ్యెత్తి తప్ప ఊపేసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చావు. ఇది ఎవరి స్టైలు? ఇది నా హీరో స్టైల్. హీరో స్టైలా? అంటే కాలేజీలో ఎవరో హీరో ఈ అమ్మాయిని హీరోయిన్ గా చేయబోతున్నాడు అన్నమాట. ఈ మ్యాటర్ అమ్మగారికి మనం టక్కా పోస్ట్ చేస్తే మార్కులు కొట్టేయచ్చు. ఏమిటి స్మెల్? ఎక్కడో పిల్ల రాక్షసుడు వాసన వస్తుంది. ఇంకెవడు? ఆ బ్యాట్ గాడే అయి ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్ననే మనం కేర్ చేయటం లేదు. వీడంతా త్వరగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అరవక్కర్లేదు. మా అక్క గురించి రిపోర్ట్ చేయబోతున్నారు. మీకు పెడతాను బాంబు. వీళ్ళ తిండికి స్టేట్ బడ్జెట్ చాలదు, సెంట్రల్ బడ్జెట్ కావాలి. అదృష్టం తండ్రి సెంట్రల్ మినిస్టర్ కదా. ఇన్ని రోజుల నుంచి వీళ్ళింట్లో పని చేస్తున్నావు, ఏ రోజైనా గులాబ్ జామ్ తింటారు?